జగన్ గారు పడకుండా పర్లేదు మమ్మ వెళ్ళండి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతికి మీరందరూ కూడా ఎంతో ఆయన మీద అభిమానంతో ఆయన వచ్చి నివాళులర్పించడం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పూలపల్లి గ్రామస్తులు మరి ఆయనకి अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా సంక్షేమ ఒక దిక్సూచిగా మారి మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండవసారి ప్రజల మన్ననలు పొంది ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళీ దివికి ఎగడం మనందరికీ తెలిసిన విషయమే. ఆయన మన మధ్య లేని లోటు ఏ విధంగా ఉన్నదనేది మన అందరం చూస్తున్నాం. మరి రాజశేఖర రెడ్డి గారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అదేవిధంగా అభివృద్ధిని చేయాలనే లక్ష్యంగా మరి ఆయన పథకాలు ప్రారంభించడం జరిగింది. మరి ఆయన పథకాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం, అదేవిధంగా 108, 104 వ్యాన్ల సౌకర్యం. మరి ఎవరైనా ఉన్నత విద్యను అభ్యసించాలంటే మరి అప్పట్లో అత్యధికంగా ఖర్చు పెట్టవలసిన విషయం ఉండేది. మరి వచ్చిన తర్వాత సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ని ప్రవేశపెట్టి ఎంతోమందిని ఉన్నత విద్యను అభ్యసించడానికి కారకులయ్యి ఈ రోజున మన వీధుల్లో ప్రతి ఒక్కళ్ళ కుటుంబాల్లో కానీ మరి ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆయన చలవే. ఆయన తర్వాత మనకి మరి ఎవరైనా పుట్టిన వాళ్ళు ఎవరైనా గిట్టక తప్పదని మనకు నానుడు ఉంది. ఆ విధంగా ఆయన ప్రజలు పొందిన తర్వాత మన్నలు పొందిన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రిగా పూర్తికాలం రాకుండానే మరి భగవంతుడితో లీనమై నేటికి 15 సంవత్సరాలు కావస్తుంది. ఆయన యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని ఆయన ఆశయాలను నెరవేర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు రావడం. జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా ఆంధ్ర ప్రజలందరూ కూడా వెన్నెముకగా ఉండి మరి ఆయన పరిపాలన చవిచూడడం 5 సంవత్సరాలు దురదృష్టవశాత్తు మరి మొన్నటి ఎన్నికల్లో మరి ప్రజా తీర్పుని మనం పొందలేకపోయాం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మరి ఒకటి కాదు, ఈవీఎంలని ఇవన్నీ చాలా రకరకాలుగా మనకు వస్తున్నాయి. ఇంకా మరి ఏదేమైనట్టుకి ప్రజా తీర్పు మనం గౌరవించాలి. కాబట్టి మరి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఈ 3 నెలల కాలంలోనే మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకోవడం మనం అందరం చూస్తున్నాం. మరి ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా ఈ
ఈ 3 నెలల్లో అమలు చేయలేని మరి దుస్థితిలో ఉన్నారు. మరి ఇది రాబోయే కాలంలో